UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికే తల్లి. ఈ సనాతన ధర్మానికి మూలమైన గోమాతని ఎప్పుడైతే మర్చిపోయామో, గోసేవయే గోవింద సేవ అని ఎప్పుడైతే మనం మర్చామో, ఈ సనాతన ధర్మానికి గ్లాని కలగటం అనేది జరుగుతోంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. మనకి జగద్గురువైన కృష్ణం వందే జగద్గురు అని చెప్తూ ఉంటాం. కృష్ణుడు చెప్పినట్టుగా ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ఆయా సమయాలందు ఆయా అవతారాలు ఎత్తి వస్తూ ఉంటానని చెప్పి గీతాచార్యుడు మనకి ఎప్పుడైతే చెప్పారో, ఇవాళ ధర్మానికి గ్లాని కలుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి అని తెలియని వాడంటూ విశ్వంలో లేరు. కానీ మనం అందరం కూడా ఆ కొండల మీద అనే ఒక నామం గోవింద నామం. గోవింద నామానికి అర్థం తెలిస్తే గోవిందుడి యొక్క ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చో మనకు తెలుస్తుంది. గోవింద, విందము అంటే సంతోషపెట్టుట. గోవింద ధర్మాన్ని సంతోషపెట్టడం, గోవుని సంతోషపెట్టడం. ఈ గోవుని సంతోషపెట్టడమే గోవింద నామం యొక్క అర్థం. కాబట్టి గోవింద గోవింద గోల గోవిందుడిది అవుతోంది, భోగం వెంకటేశ్వర స్వామిది అవుతోంది. అక్కడ ఇవాళ కాలమాన పరిస్థితుల్లో ఎప్పుడైతే రాజకీయ చొరబాటుతనం ఈ ఆధ్యాత్మిక కేంద్రాల్లో జరగటం మూలాన వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ యొక్క అవసరాల కోసం, అంటే దేవుడి డబ్బుని కొట్టేయటానికి కూడా మనకి సిగ్గు ఎగ్గు మనకి లేవు. కాబట్టి అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల చేతుల్లోకి ఆ శాఖలు వెళ్తున్నాయి. ఇవాళ మనం ఏ విధంగా మనం గనక రక్షించుకోవాలి? ఇవాళ 1500 కిలోల నెయ్యి అవసరం భక్తులందరికీ ప్రసాద వితరణ కోసం. ఈ ఆవు నెయ్యి, దేశీయ ఆవు నెయ్యి ఎవ్వరూ వాడటల్లా. మొన్న ఆయన చెప్తున్నారు, చైర్మన్ గారు చెప్తున్నారు, 1600 పెట్టి కొంటున్నామండి స్వామికి నివేదన కోసం అని. ఇవాళ నేను ఒక మాట చెప్తున్నాను, గోవులు గనక ఉంటే గోవిందుడి యొక్క సేవ జరుగుతుంది. ఇవాళ మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాల ఉంది. గోశాల నుంచి మీకు ఉత్పత్తి అవుతుంది. ఆర్టీఐ లేదు. ఎవరైనా నాలాంటి వాడు ఒక ప్రశ్న వేస్తే మీరు సమాధానం చెప్పరు. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారు ఏం తిన్నారు, ఎక్కడికి వెళ్ళారు అని ఆర్టీఐలో నేను అడిగితే దానికి సమాధానం వస్తుంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎటువంటి జవాబు రాదు. ఎందుకంటే వాళ్ళు అటానమస్ బాడీ అని చెప్తున్నారు. ఈ ఆర్టీఐ రూల్స్ ఉండి ఒక భక్తుడు గనక అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే అక్కడున్న ప్రాబ్లమ్స్ ప్రపంచానికి తెలుస్తాయి. వాటిని ఎలాగ సొల్యూషన్స్ తేవచ్చు అనేది విఘ్నులు ప్రాజ్ఞులు అయిన ఈ పీఠాధిపతులు మఠాధిపతులు వాళ్ళ యొక్క నిర్వహణ డైరెక్షన్లో మనం వాటిని చేసుకోవచ్చు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏమిటి? 350 రూపాయలక 30 లీటర్ల ఆవు పాలు ఉంటే కానీ, పాలు 60 రూపాయలు ఉంటే 30 లీటర్లు 1800 అవుతాయి. 1800 పాలని కాచి తోడు వేసి దాని నుంచి వెన్న తీసి నెయ్యి తయారు చేసి ప్రజలకు అందించాలి అంటే ఇది అసాధ్యం కాదు, సుసాధ్యమే. ఎందుకంటే సనాతన ధర్మానికి మూలమైన గోవుల్ని ఎప్పుడైతే మనం విస్మరించి కబేళాకి తరలిస్తూ మొదలుపెట్టామో, కబేళాకి తరలిపోతున్న గోవుల వధ మూలాన ఈ యొక్క ధర్మ గ్లాని జరుగుతోంది, ధర్మానికే గ్లాని జరుగుతోంది. కాబట్టి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇస్తే చాలు, భక్తులైన వారు గోవుల్ని రక్షించి గోవుల యొక్క క్షీరాన్ని తీసి దాని నుంచి వెన్న తయారు చేసి మా యొక్క జిల్లా కేంద్రాలకి మీరు అందిస్తే, మీరు పరిశుద్ధమైన మనసుతో కనుక మీరు అర్పిస్తే స్వామి నివేదనకి వాడతామని ఒక్క అడ్వర్టైజ్మెంట్ మీ ద్వారా గనక జరిగితే స్వామి యొక్క సేవ చేసుకునే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. గోవుల్ని కాపాడగలిగే శక్తి వాళ్ళందరికీ ఉంది. రెండు గోవుల్ని పెట్టుకున్నా దాని క్షీరంలోంచి వచ్చిన నెయ్యిని అందించగలుగుతారు. అది మీకు ఆర్థికంగా పుష్టే మీ యొక్క సంస్థకి. గో సంరక్షణ జరుగుతుంది. తద్వారా గోవుల ద్వారా వచ్చే నెయ్యిని సంపూర్ణంగా అందరికీ కూడా ఆరోగ్యప్రదమైన రుచికరమైన, విశ్వంలో ఎవరికి
మా తిరుపతి లడ్డు ఇచ్చినా కూడా దాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంగా భావించి తినే మనలాంటి భక్తులు విశ్వం అంతా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క శుచి, శుభ్రత, దాని యొక్క శుద్ధి పరిశుభ్రంగా ఉంచేందుకు కాబట్టి ఈ గోవుల్ని గనక మనం అందరం గనక పాలించి వాటి యొక్క పాలతో వచ్చిన నెయ్యిని మధించి తీసి అటువంటి వెన్నపూసతో నెయ్యి తయారు చేసి స్వచ్ఛమైన నెయ్యిని గనక తిరుమలకి గనక అందించగలిగితే పరోక్షంగా గోసేవ జరుగుతుంది. ప్రత్యక్షంగా జనావళి అందరికీ కూడా మంచి ఈ ప్రసాద వితరణ చాలా చక్కగా జరుగుతుందని, ఇది ఒక సూచన మాత్రమే. ఇది సూచనే కాదు, ఇది గనక ఆచరిస్తే, ఆలోచన వస్తే ఆచరణ జరుగుతుంది. ఆలోచన ఎందుకు రావట్లేదంటే 24 గంటలు మనము దీన్ని ఆర్థిక కోణంలో చూస్తున్నాం, ఆధ్యాత్మిక కోణంలో చూడటల్లా. ఆధ్యాత్మిక కోణంలో చూసేటైతే గోసేవయే గోవింద సేవ అవుతుంది. ఎందుకంటే గోవింద 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 అని అరుస్తున్నాం. గోవింద అర్థం, దాని యొక్క పరమార్థం, గోవిందము అంటే గోవుల్ని సంతోషపెట్టినవాడా అని అనాలి. అటువంటి జ్ఞానం లేకుండా జ్ఞానం పెరగట్లేదు, కానీ తల మీద మటుకు జుట్టు పెరుగుతోంది. తల నీలాలు మాత్రం ఆయనకు అందిస్తున్నాం. ఆయన కూడా అరే రే వీడు జుట్టు ఎక్కువ పెంచుకుంటున్నాడు కానీ బుర్ర పెంచుకోవటం లేదని బాధపడుతూ ఆ గురిగిన జుట్టు ఆయన తీసుకుంటూ ఏడుస్తాడేమో అని చేతుల్లో లడ్డూ పెట్టి పంపిస్తున్నాడు. అటువంటి లడ్డూని కూడా అపవిత్రం చేస్తున్నాం మనం. అటువంటి లడ్డూలో కూడా కల్మషం చేస్తూ కలుషితమైన పదార్థాలన్నింటినీ కలిపి కాలకూట విషాన్ని మనందరికీ అందిస్తున్న ప్రభుత్వాల యొక్క చర్యల్ని మనం అందరం ఖండించాలి. అటువంటి జరగకుండా సనాతన ధర్మానికి రక్షకులుగా ఉన్న మన యొక్క పీఠాధిపతులు, మఠాధిపతులు, ధర్మ ప్రచారకులు అందరూ కూడా దీని మీద ఒక ఉద్యమంగా చేయాలి. కాబట్టి ఇవాళ మనం గోసేవ గోవింద సేవ అవుతుంది. గోవుల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉన్నది. ఇవాళ గోసేవ చేయటం మూలాన పర్యావరణ పరిరక్షణ అంటే, ఇది మనం అందరం ఉంటున్నది భూగోళము అంటున్నాం. భూ అంటే భూమాత, గో అంటే గోమాత. గోమాత లేని భూమాతే గందరగోళం అవుతుంది. కాబట్టి ఇటువంటి పర్యావరణ పరిరక్షణ, భూమి యొక్క సస్యశ్యామలం, ఆధ్యాత్మిక శక్తి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం తినే ఆహారం మూలాన ఆలోచన, ఆలోచన మూలాన ఆచరణ, ఆచరణ మూలాన ఆనందం కలుగుతాయి. అటువంటి ఆహార కాలుష్యం అయిపోయింది, అంతా కాలుష్యం అయిపోయింది. చివరికి ప్రసాదం కూడా కాలుష్యం అయిపోతుంది. కాబట్టి ఇది ఎవరో 5 సంవత్సరాలు ఉండే రాజకీయ నాయకులు మారుస్తారనే దానికన్నా భూమి మీద ఉండే ఈ యొక్క సనాతన ధర్మం ఇన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న సనాతన ధర్మ రక్షకులంగా, అనుసరించవలసిన వాళ్ళంగా మనం కొంత గురువుల యొక్క ఆదేశాలతో నిర్దేశం నిర్ణయించుకొని ఆ యొక్క పరిరక్షణలో మన వంతు, మన భాగంగా ఉండవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి గోసేవయే గోవింద సేవ అవుతుంది. కాబట్టి గోవులందరినీ పరిరక్షిస్తూ మనం గోవింద సేవలో పాల్గొవాలని మిమ్మల్ని అందరినీ ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై గోమాత.